బీజేపీలో అధ్యక్ష లొల్లి. పాత కొత్త నేతల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు. మొన్నటిదాకా ముందు వరుసలో ఈటల పేరు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ కారణంతో ఆయనకు ఇవ్వొద్దంటున్న సంఘవాదులు, ధర్మం తెలిసిన వాళ్ళకే ఇవ్వాలన్న రాజాసింగ్, పొలిటికల్ సీనియారిటీని చూడాలంటున్న మరో వర్గం, విభేదాలతో స్టేట్ చీఫ్ ప్రకటనను పెండింగ్లో పెట్టిన హైకమాండ్. ఇది ఎలా ఉందంటే, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకొని కథలు కథనాలు రాసుకుంటున్నారు. యాక్చువల్గా అక్కడ జరుగుతున్నది అంటే, కేంద్రంలో అధ్యక్షుడి మార్పు తర్వాత లేదు అంటే కేంద్రం ఆల్రెడీ అన్ని రకాల ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని ఇక్కడ ఎవరైతే బాగుంటుందనేది ఇస్తారు. అంతేగాని ఒకరు స్ట్రీట్ ఫైటర్ కాదు షూటర్ కావాలని అలాంటిది ఏమీ లేదు. కేంద్రానికి బీజేపీలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఇది సంఘం అనుకుంది, లేకపోతే కార్యకర్తలు అనుకున్నది అని ఊహాగానాలు అనేటి ఇవన్నీ పేపర్ వాళ్ళు కావచ్చు, నాయకులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్, వీళ్ళలో ముచ్చట్లే తప్ప, పాలిటిక్స్ అంటే ముచ్చట్లే. సో ఈ ముచ్చట్లే తప్ప కేంద్రానికి స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఎవరికి ఇవ్వాలా, రేపు వచ్చే గవర్నమెంటు బీజేపీది కావాలంటే ఎవరికి ఇవ్వాలా అనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి దీని మీద అవాకులు చవాకులు మనం రాయాల్సినటువంటి పని లేదు. అంటే నాయకులకు చెప్తున్నా, లేకపోతే బీజేపీ కార్యకర్తలకు చెప్తున్నా, అంటే ప్రజలకు చెప్తున్నా, దీని మీద స్పష్టత ఉంది అందరికీ. ఈ కన్ఫ్యూజ్ని మీరు, అంటే ఇది చూసి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. హైదరాబాద్లో దంచి కొట్టిన వాన, గ్యాప్ లేకుండా గంట పాటు వర్షం. నాకు ఇది గమ్మత్ అనిపిస్తుంది. హైదరాబాద్లోనే ఎందుకు వర్షం బాగా దంచి కొడుతుంది? పాపం ఊర్లల్లో వానలు లేవని అంటున్నారు. నాకు జోక్ గుర్తుకొస్తాయి అనమాట. ట్యాక్స్ పేయర్లు అందరూ ఈయనే ఉన్నారు కాబట్టి వాన కూడా బిల్లు ఈడగడితే ఈ వాన కూడా ఈయనే వాడుతుందేమో. అవునా? సో హైదరాబాద్లో అంటే జనాభా అంతా, మనుషులంతా ఈయనే ఉన్నారు, ఎన్నో కొట్టుడైంది, హైదరాబాద్లో కొడతా అని కొడుతున్నట్టున్నది వాన. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్, ఒకే చోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు. సీఎం రేవంత్ రెడ్డి 20 నుంచి 25 ఎకరాల్లో ఏర్పాటు, పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్, మదిరలో నిర్మిస్తామని వెల్లడి. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు. రాష్ట్ర అభివృద్ధి, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం. కేబినెట్ విస్తరణపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం. హైదరాబాద్లో ఓకే. అమెరికాలో కాల్పులు, ఏపీ వ్యక్తి మృతి. 8 నెలల క్రిందటే ఉపాధి కోసం ఆర్కాన్సాస్కు వెళ్ళిన గోపీకృష్ణ. సాడ్ న్యూస్. సాగు భూములు ఎక్కువ, ప్లాట్లకు తక్కువ, విలువ పెంపుపై సర్కారు కసరత్తు. వ్యవసాయ భూముల వాల్యూ సవరణలో రైతులకు పెద్ద మొత్తంలో లోన్లు వచ్చే ఛాన్స్. స్క్వేర్ ఫీట్ రేట్లను యథాతథంగా ఉంచడంలో పట్టణాల్లో రియల్ ఎస్టేట్కు ఊపు తెచ్చేలా చర్యలు. సో ఈ విషయం చూస్తే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మేము లాస్ట్ ఒక 10 years నుంచి ఈ ఆదాయ పెంపుదల, రైతుల యొక్క ఆదాయ పెంపుదల మీద పనిచేయడం జరిగింది. ఏ ఊరికి వెళ్ళినా, అంటే మనకు హైదరాబాద్కి కావచ్చు, లేకపోతే తెలంగాణకు కావచ్చు, కావలసినటువంటి ఏవైతే కూరగాయలు ఉన్నాయో, లేకపోతే పంటలు ఉన్నాయో చాలా డిమాండ్ ఉంది. వేరే రాష్ట్రాల నుంచి మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఊర్లలో రైతులని
ఏ ఏ పంటలు కావాలి, ఏ ఏ పంటలు వేయాలి, వేస్తే అందరూ ఒకే పంట కాకుండా ఒక రైతు వరి వేస్తే అందరూ రైతులు దాదాపు ఊర్లో వరి వేస్తుంటారు. కానీ మిగతా పంటలు కావాలి కదా, మనకి పప్పులు కావాలా, కూరగాయలు కావాలా, ఇవి చాలా డిమాండ్లో ఉంటాయి. ఇక్కడ మనం బీహార్ నుంచి, ఇటు బెంగళూరు నుంచి దిగుమతి చేసుకుంటుంటాం, కేరళ నుంచి దిగుమతి చేసుకుంటుంటాం, కోల్కతా నుంచి దిగుమతి చేసుకుంటుంటాం. సో నార్త్ ఈస్ట్ నుంచి కొన్ని దిగుమతి చేసుకుంటుంటాం. ఆ దిగుమతి చేసుకునే బదులు ఇక్కడ రైతులను మేము ప్రోత్సహించి రైతుల ఆదాయాలు పెంపు కోసం అని చెప్పేసి కొన్ని ప్రాజెక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో వెలుగు చూసినటువంటి నిజాలు ఏంటంటే, అన్ని భూములు ఆల్మోస్ట్ ప్రతి ఊర్లో ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ దందాలుగా మారిపోయినాయి. మరి రియల్ ఎస్టేట్ దందాలుగా మారిపోయి వ్యవసాయానికి దూరం అయిపోయినాయి. ఎక్కడ చూసినా ప్లాటింగ్, కూరగాయలు ఎవరైనా వేస్తారు అంటే లేదు, పాలు లేవు. ఈ కూరగాయలు అంటే పంట మార్పిడి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారేమో సన్న బియ్యానికి మేము 500 ప్రోత్సాహం అని చెప్తారు. కానీ ఈ వరి అనేది అది చాలా గ్రౌండ్ వాటర్ తీసుకుంటుంది. మొత్తం ఒకే విధంగా అంటే వరి వేస్తే ఆ భూసారం మొత్తం వెళ్ళిపోతుంది. మనం అనుకున్నాం కదా, భూమిలో ఉన్నటువంటి ఆ పోషకాలు, ఆ భూమిలో ఉన్నటువంటి ఆ తత్వం వెళ్ళిపోతుంది, చౌడు వారిపోతాయి భూములు. పంట మార్పిడి అవసరం. సో కాబట్టి ఆ పంట మార్పిడి అవసరము. అండ్ పంటల్లో కూడా అన్ని రకాల పంటలు వేయడం వల్ల భూమికి, భూమాతకి ఒక శ్రేయస్కరం. మనం భోజనం చేస్తే భోజనంలో అన్ని రకాల ఆకుకూరలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, పప్పులు కావచ్చు, ఇవన్నీ ఎలా మనం తింటే మన శరీరానికి ఎట్లయితే ఆరోగ్యమో, భూతల్లికి కూడా అన్ని రకాల పంటలు అన్నీ ఉండాలి. దానివల్ల వ్యవసాయదారుడికి ఆదాయం పెరుగుతుంది. ఈరోజు ఒక్కసారి అంటే వ్యవసాయదారుడు కూడా ఎట్లయిపోయిందంటే, ఏదో ఆటోమేటిక్ కరెంటు పెట్టేస్తాడు, నీళ్ళు బారుతుంటాయి, ఈజీ అయిపోతుంది. పంట ఒకసారి నాటేసేటప్పుడు ఒకసారి, కలుపు తీసేటప్పుడు ఒకసారి, మళ్ళా పంట కోసేటప్పుడు ఒకసారి అమ్ముకోవడం. ఇలా ఈ సింపుల్ మెథడ్కి రైతు అలవాటు పడిపోయి ఈజీగా అయిపోయింది. అదొక కారణం. అండ్ లేబర్ ఇష్యూ అయిపోయింది. మనకి పనిగార పథకాన్ని చూసుకుంటే ఊర్లలో ఆ పనులు ప్రొడక్టివిటీ లేదు. ఇవన్నీ మనం ఆలోచించాలా. ఆ పనికార పథకము ఏం పని చేస్తే ఆ ఊరికి లాభమో ఒకసారి ఆలోచించాలి మళ్ళీ మనం. సో దీనివల్ల రైతుకి లేబర్ దొరకట్లేదు. ఆ లేబర్ దొరకకపోవడం వల్ల రైతులకు కూడా వాళ్ళని అనడానికి కూడా వీల్లేదు. లేబర్ దొరకకపోవడం అనేది ఒక కారణంతోనే వాళ్ళు ఈజీగా పండేటువంటి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొంతమంది హార్టికల్చర్ పండ్ల తోటలు పెంచుకుంటున్నారు, మంచిదే. కానీ కూరగాయలు రోజు పని ఉంటుంది. ఆ ఏరడం కావచ్చు, మార్కెట్కి తీసుకుపోవడం కావచ్చు, వాటి కలుపు కావచ్చు, రోజు పని ఉంటుంది. అదేవిధంగా ఆదాయాలు ఉంటాయి. కానీ మనిషి ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఊర్లలో ఈరోజు ఓన్లీ ఒక వరి వేసేసి రియల్ ఎస్టేట్ చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి, ఈజీ మనీకి అలవాటు పడడం జరిగింది. ఇది ఎవరి తప్పు అనలేం మనం. గవర్నమెంటు చూసుకోవాలి ఇవన్నీ. అంటే గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీలు కావచ్చు, గవర్నమెంట్ తీసుకున్నటువంటి విధానాల మీద ఈ ప్రజల యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, సపోజ్ లిక్కర్ పాలసీ తీసుకున్నా, ఊర్లలో వైన్స్లు ఎక్కువ ఉంటాయి. ప్రతి సంవత్సరం పెంచుతూనే ఉన్నాం మనం. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రతి సంవత్సరం పెంచుతున్నాం. ఈ ఫ్రీ బీస్ ఎక్కువ అయిపోయినాయి.
ఉచితాలు ఇవ్వడం, ఆ ఉచితాలకు సపోజ్ ఇప్పుడు ఈ మనకి రైతు రుణమాఫీ కావాలా, 30 నుంచి 35 వేల కోట్లు కావాలా. ఈ 30 నుంచి 35 వేల కోట్లను ఏదో రూపకంలో అయితే తెచ్చుకోవాలి కదా. ఆర్బీఐ అయితే మనది ఎఫ్ఆర్బిఎం ప్రకారం దాటిపోయింది, రుణాలు దొరకవు. మరి ఇక్కడే వసూలు చేయాలా అంటే ప్రభుత్వం ఎక్కడ వసూలు చేస్తుంది? అయితే లిక్కర్ మీద, లేదంటే ప్రజలపైన ఏదో రకంగా భారం వేసి చేస్తుంది. కాబట్టి ఈ విషయానికి వస్తే సాగు భూములకు ఎక్కువ, ప్లాట్లకు తక్కువ, విలువ పెంపుపై సర్కారు కసరత్తు. ఇంకోటి గుర్తుకొస్తుంది, ఈ రియల్ ఎస్టేటు గత 10 సంవత్సరాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా దీన్ని హైప్ చేయడం జరిగింది. ప్రతి ఊర్లో రియల్ ఎస్టేట్ అయిపోయింది. దాన్ని ఒక బబుల్ లాగా గాలి కొట్టి 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 అది చాలా పెద్దగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక గమ్మత్ జోక్ ఏంటంటే, చాలామంది అనుకుంటున్నారు, ఇది నా ఉద్దేశం కాదనుకుంటా, అక్కడ జగన్, ఇక్కడ కేసీఆర్, ఇద్దరు దోస్తాన్. ఆ ఇద్దరు దోస్తాన్ వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం ఆ జగన్ అనుయాయులు, జగన్ మొత్తం ఈయనే పెట్టుబడులు పెట్టిరని అంటుంటారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ బాగా పెరిగిపోయింది ఇక్కడ గత 10 సంవత్సరాల్లో. ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, ఈ దోస్తాన్ వల్ల మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఇప్పుడు దోస్తాన్ వల్ల తెలంగాణకు నష్టం జరగబోతుంది. ఎట్లా అంటే, అక్కడ చంద్రబాబు, ఇక్కడ రేవంత్ రెడ్డి, ఇద్దరు దోస్తాన్. అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంతా ఆటుపోతాయి. అమరావతి, చంద్రబాబు వచ్చారు కాబట్టి మళ్ళీ అమరావతి వైపు రియల్ ఎస్టేట్. అందరు అనుకుంటున్నారు ఈసారి ఈడ మొత్తం ఖాళీ అయిపోతుంది. మంచిదే. పాపం కొంతమందికి మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళకి రేట్లు తగ్గి కనీసం అట్లీస్ట్ ఒక ఫ్లాట్ తీసుకునే స్థితిలో లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఫ్లాట్ తీసుకోవాలంటే మినిమం 56 లక్షల నుంచి 1.5 ఇలా అయిపోతుంది. రేట్లు తగ్గితే కనీసం చాలామంది ప్లాట్లు తీసుకుంటారు. కానీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోతుంది, డెవలప్మెంట్ కుంటుపడిపోతుంది, చాలామంది జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి.